బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు గట్టి హిట్ పడి చాలా కాలమైంది. అతని తోటి హీరోలు కలెక్షన్స్ పరంగా ముందుకు సాగుతుంటే సల్మాన్ ఖాన్ సినిమాలు కనీసం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. వరుస డిజాస్టర్లతో కాస్త నెమ్మదించిన సల్మాన్ ఖాన్ మంచి హిట్ కోసం ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో చేసిన చిత్రం సికిందర్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై కనీస స్థాయి అంచనాలు లేవు. అందుకు కారణం సినిమా ప్రమోషనల్ కంటెంటే. ఇదిలా ఉంటే ఇప్పటికే యానిమల్, పుష్ప 2, చావా చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన రష్మిక మందన్న తొలిసారి సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ లో నటించింది. ఆమె లక్ అయినా సల్మాన్ కు కలిసి వస్తుందేమోనని అంతా అనుకున్నారు. మరి సికిందర్ విషయంలో ఏం జరిగిందో ఈ రివ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా కథ ఏంటంటే, రాజ్కోట్ రాజవంశానికి చెందిన సంజయ్ రాజ్కోట్ అలియా సికిందర్ అంటే సల్మాన్ ఖాన్, రాణి సాయిశ్రీ అంటే రష్మిక మందన్న అన్యోన్య దంపతులు. తమ ప్రాంతంలోని ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటారు. మంత్రి ప్రధాన్ అంటే సత్యరాజ్ తో వైరం కారణంగా సాయిశ్రీ మరణిస్తోంది. అయితే తన కోరిక మేరకు ముగ్గురికి ఆమె అవయవదానం చేస్తోంది. అయితే అవయవదానం పొందిన వారికి మంత్రి ప్రధాన్ నుంచి ముప్పు ఏర్పడుతోంది. అయితే ఆ ముగ్గురు జీవితాల్లో ఉన్న సమస్యలు, మంత్రి అనుచరులు దాడిని అడ్డుకునేందుకు సికిందర్ ముంబైకి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏంటి? మంత్రి ప్రధాన్ కొడుకు అర్జున్ తో సికిందర్ గొడవేంటి? తన కొడుకుతో గొడవ పడిన సంజయ్ తో మంత్రి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు? సాయిశ్రీ ఎలా చనిపోయింది? మంత్రి ప్రధాన్ కు ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనేదే మిగిలిన కథ. మూవీ ఎలా ఉందంటే, సల్మాన్ ఖాన్ సినిమాలకు ఒక స్టైల్ ఉంటుంది. కథ కంటే ఆయన కోసం థియేటర్లకు వెళ్లే అభిమానులు ఎక్కువ. ఆయన స్టార్డమ్, ఇమేజ్ కు తగ్గ కథ కుదిరితే బ్లాక్ బస్టర్ గ్యారంటీ. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో ఏఆర్ మురుగదాస్ చేసిన గజ్నీ, తుపాకీ, సర్కార్ సినిమాలు చాలా మందికి ఫేవరెట్. అందువల్ల సల్మాన్ హీరోగా మురుగదాస్ సినిమా అనౌన్స్మెంట్ ఆడియన్స్ అందరి చూపు ఈ సినిమా మీద పడింది. ఫ్యాన్స్ అయితే చాలా అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ళను డిసప్పాయింట్మెంట్ చేసేలా ఉంది ఈ సినిమా. మురుగదాస్ తన బలం వదిలేసి సల్మాన్ ఖాన్ ఇమేజ్ మీద అతిగా ఆధారపడడం సికిందర్ కు బిగ్గెస్ట్ మైనస్. సల్మాన్ కోసం వెళ్లిన అభిమానులను కొంచెమైనా ఆకట్టుకునే కథ చెప్పాలి కదా. బాయ్ నుంచి ఫ్యాన్స్ ఆశించే యాక్షన్, క్యారెక్టర్ డిజైన్ చేశారు మురుగదాస్. అయితే కథానాయకుడి పాత్రతో, ఆ భావోద్వేగాలతో ప్రేక్షకుడు ప్రయాణం చేసేలా సినిమా తీయడంలో ఫెయిల్ అయ్యారు. యాక్షన్ సీన్లు తీసినంత బాగా ఎమోషనల్ సీన్స్ తీయలేదు. దాంతో చాలా భారంగా ముందుకు కదిలింది ఈ సినిమా. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ నటన బాగుంది. సల్మాన్ పై వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు అతని అభిమానులను అలరిస్తాయి. ఇక ఈ సినిమాలో కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నాయి. అలాగే కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. సల్మాన్ ఖాన్ యాక్షన్ తో పాటు అతని పాత్రలోని వేరియంట్స్ కూడా బాగుంది. హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న సల్మాన్ భార్యగా చాలా బాగా నటించింది. కానీ ఆమె పాత్ర చాలా తక్కువ నిడి ఉంది. దీనికి తోడు ఆమెకు నటించడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. మరో కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. క్లైమాక్స్ లో అండ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సికిందర్ లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే కాన్ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక సల్మాన్ ఖాన్ పాత్రతో పాటు మిగిలిన మెయిన్ క్యారెక్టర్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పనితనం ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించినప్పటికీ, అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఇంటర్వెల్ సీన్స్ బాగున్నప్పటికీ కథనాలు మరీ స్లోగా సాగడం, సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం వంటి ఎలిమెంట్స్ బాగాలేవు. ఓవరాల్ గా చెప్పాలంటే, సికిందర్ అంటూ వచ్చిన ఈ యాక్షన్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్, కొన్ని యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. అయితే కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అలాగే రెగ్యులర్ స్క్రీన్ ప్లేలో వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నా సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2/5.